టైం అయింది, మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. గోల్డెన్ బేబీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. क्या गर्भना भी है Look students, my name is Miss Bangaru Papa. Is it clear? యా, ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. Is it clear? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఇలమంచలి హిమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ బాయ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ మేడం. రే డ్రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా. ఏం జానకి, ఈ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబు. నీ వాడు బడికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడయ్యా. చచ్చేనరా దేవుడు. కాంతం, కాంతం ఏమైంది? అమ్మా అబ్బా, ఒక్కసారి అలా వెళ్ళి చూడు. మీ అన్నగారి ఇల్లు పిట్రమాక్స్ లైట్ లాగా దగ 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 మెరిసిపోతుంది. మన కొంప కొడిగట్టిన కిరసనాల దీపంలాగా అఘోరిస్తుంది. ఇద్దరు ఒక అమ్మ కడుపునే పుట్టారు, ఆస్తి సమంగా పంచుకున్నారు. ఏం లాభం? ఆయనేమో తారాజువులాగా ఆకాశానికి ఎదిగిపోయాడు, నువ్వు బోరింగ్ కొట్టలాగా పాతాళానికి దిగిపోయావు. తప్పు నాదంటావా? భాగం పంచుకునేదాకా చెవులో జోరేలాగా పోరు పెట్టావు. తీరా పంచుకున్నాక ఆస్తిలో సగం నీ ఆభరణాలకి అలంకారాలకి తగలేసావు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొక్కసారి కూడా పొలం పక్కకి వెళ్ళవు సరికదా? తెల్లారేసరికి పూలరంగల్లా తయారయ్యి వీధి గుమ్మాలో నుంచుని వచ్చే పోయే ఆడాళ్ళని ఆవురు ఆవురుమంటూ చూస్తావు. ఒరే గణపతి, ఏమైందిరా ఏడుస్తున్నావు? యారో కేజీమంటారు. కన్న కొడుకు చేతిలో సంక్రాంతి పూట అయినా 100 రూపాయలు చేతిలో పెట్టి సరదా చేసుకోమంటారా అనరు. మిమ్మల్ని అడగటం కంటే నెత్తని ముసుకేసుకొని పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపితే దోసి నిండా పడేవి రూపాయలు. ఒరే ఒరే, ఆ పని చేసి మా పరువు తీయకు. ఆ పని చేయడం ఇష్టం నాకే. డబ్బుల కోసం డబ్బాలో చేయి పెట్టాను, వేలు పలికింది. ఎక్కడ ఆ తేలెక్కడ? దాని చెప్పుతో కొట్టి దాన్ని నెత్తురు నీ వేలికి రాస్తాను. మీ తెలివి తెల్లారినట్టుంది. ఆ తేలు ఇంకా మీకోసం ఇక్కడ కాచి కూర్చుందేంటి? అమ్మా, బాధ భరించలేకపోతున్నానే. 100 రూపాయలు ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసుకుంటాను. ఇదిగోరా బాబు, కింద తీసుకో. పచ్చనోటు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంట ఈ రాత్రికి, మందేసి ఓహో మందేసి తొంగుంట ఈ రాత్రికి. ప్రియా, అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి ఈ పిట్ట పెట్టి పుట్టు ఉండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబకులాడుగా? ఏంటే? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి నిన్ను ఈ సన్నస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళాపుతాడనవే ఏంటి అంత గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. 10 మంది మెచ్చేవాడే మేలి బంగారం. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నిన్ను చూసి నిన్ను చూసి అడుగుతున్నాను. నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంట,
ఏఎన్ఆర్ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరు అడగకుండా ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు, నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? అవునరా గాడి. ఏమిటి గోలా? ఓ నమస్కారం. సౌండ్ సర్వీసా? అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యూ అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ. అయ్యో బొదిగా బొదిగా. అయ్యో తమ్ముడు. ఏంటి ఇప్పుడు దులిపింది సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ ఓ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే అబ్బా నీకు దండం తల్లే. అయ్యా నీకు దండం పెడతా, నాకు ఈ పెళ్ళొద్దు బాబు. తమ్ముడు తమ్ముడు. అయ్యయ్యో. ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా మీ గోడ. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి ఎవంది ఇల్లు. ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరై మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతివే. నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించక నాకు. నేనేందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి అప్పుడే వచ్చి తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా.
ఏదో నరసయ్య నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను టంగమని ఆరు కొట్టేసరికి అల్లవాటుపోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు గంట కొట్టుకెళ్ళి హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కారాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్, ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో ఆగు. ఆగు. నేను ఆగను బాబు, ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబా, ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, ఇదే బాబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు, నీ లాంటి వాడి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. అబ్బే, పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళకి నమస్కారం అంటున్నాడు, అంతేనా? ఏ భాషలో? బెబ్బే అంటే భాష కాదండి, భాష దాకా వచ్చే ఘోష. ఏ తెలుగు రాదా? ఇవాళ రాదు.
ఆశ్చర్యపోకండి, మా వాడికి రోజుకో అంగం పనిచేయదు. ఇవాళ నోరు. బేబీ బేబే బో 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 బో. మీకైనా సర్వాంగాలు పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాడు. బో వీడు కాదు, కుక్క. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ముందే జరిగిపోయాయి కాబట్టి మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి పెళ్లి చేసేద్దాం. వీడు కూడా అభ్యంతరం లేదు అంటున్నాడు. అబ్బే ఓ పెళ్లికి ముందే తొందరపడ్డారు కాబట్టి కష్టం ఎంత అడుగుతా అనిపిస్తారు. ఇవ్వనంటేనా కడుపు ఏది వాళ్ళ కూతుళ్ళకేగా. కాఫీలు తీసుకోమంటున్నాడు. ఎంత మంచివారు బాబు గారు. దాందే ఉంది. కట్నాల గురించి కూడా ఒక మాట అనుకుని కాలిందా మూతి అంటున్నాడు. కట్నాలంటే ఏదో మా స్తోమతకు తగ్గట్టుగా చెరో 3 లక్షలు ఇచ్చుకుంటా. చెరో 3 లక్షల కాలింది మీకు కాదు మాకు అంటున్నాడు. మా కొడుకులు ఏమన్నా కాకా హోటల్లో కప్పులు కడిగేవాళ్ళు అనుకుంటున్నారా? అవసరమైతే మీ కూతుళ్ళ పెళ్లిలోకి వచ్చి విస్తళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏమన్నా విస్తళ్ళు ఎత్తే వాళ్ళ పెళ్లిలో విస్తళ్ళు ఎత్తేవాడా అంటున్నాడు. అదేంటి బాబు గారు అంత మాట అనేశారు? ఇంకో మాట కూడా అన్నా, ఇవాళ మా కొడుకులు పెళ్లిని బజార్లోకి చూస్తే ఒక్కొక్కడు 50 లక్షలు పలుకుతాడు. 50 లక్షల? అంత డబ్బు ఇంతవరకు కళ్ళతో కూడా చూడలేదండి బావగారు. ఎవర్రా నీకు బావగారు? అది కాదండి. పెళ్లి కాకుండానే బరిదెగించిన కూతుళ్ళతో బిజినెస్ చేసుకునే బ్రోకర్ నా వెళ్ళారా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద? ఏ ఫలక్నామా ఎక్స్ప్రెస్ లోనో పల్లి బఠానీ అని అమ్ముకునే వాళ్ళ మీద ఉసిగోలు పడి మీ కూతుళ్ళది. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అవును, మాట్లాడడం తప్పే. రే మేడం బయటికి బయటికి రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమోయి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవనుకో. చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడ, నీ మొఖానికి అందరిగలుగుంటా. ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఎప్పుడు వేయించి పెడతా. తొందరగా వచ్చే. నేను వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇది అసలు రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్,
అప్పలరాజు ఇదిగో వస్తున్నా. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.